హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్కు స్వాగతం అండి. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 18 వీడియో అండి, 18వ వీడియో ఇది. ఓకే, ఈరోజు మనం ముఖ్యంగా గోల్కొండ కోట అనేటువంటి దాన్ని గురించి చెప్తాను ఫ్రెండ్స్. గోల్కొండ కోట గురించి అంటే దీనికి సంబంధించినటువంటి బిట్స్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి. ఇది కంపల్సరిగా మరి చారిత్రక ప్రదేశం కాబట్టి దీనికి సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు అనేటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అంటే సివిల్ సర్వీసెస్లో కూడా ఆడడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి మరి ఏరియా ఇది. ఓకే, గోల్కొండ కోటకు సంబంధించినటువంటి బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఆల్రెడీ మరి చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అసలు గోల్కొండ కోట మరి అసలు గోల్కొండ అంటే ఏంటి అనేటువంటిది బిట్ రావడానికి అవకాశం ఉంది. గోల్కొండ అనగా గోల్కొండ అనగా అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? ఓకే, అసలు గోల్కొండ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది మరి దీనికి ప్రాధాన్యం ఉన్నటువంటి మరి ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. గొర్రెల కాపరి కొండ అంటారండి దీన్ని. గోల్కొండ అనగా అర్థం ఏంటంటే గొర్రెల కాపరి కొండ. గొర్రెల కాపరి కొండ అంటే ఇక్కడ విషయం ఏంటంటే గొర్రెల కాపరిలు అక్కడ ఆ ప్రాంతంలో తిరిగారు. ఆ ప్రాంతం నిండా కూడా గొర్రెలు మేపుకుంటూ వాళ్ళు ఉండడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మరి నానులో ఉన్నటువంటి పేరు ఇది. ఓకే, గోల్కొండ అనగా అర్థం ఏంటంటే గొర్రెల కాపరి కొండ. ఓకే, గొర్రెల కాపరి కొండ. నెక్స్ట్ రెండో ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాల సంఖ్య ఎంత? గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాల సంఖ్య ఎంత? దర్వాజాల సంఖ్య ఎంత వచ్చేటువంటి అవకాశం ఉందండి. బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఆప్షన్స్ 4, 6, 8, 10 అని ఇచ్చారు. ఓకే, గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాల సంఖ్య ఎంత అనేటువంటి ప్రశ్న అడిగారు. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానం 8 అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాల సంఖ్య ఎంత అంటే 8 అండి. 8 దర్వాజాలు ఉన్నాయి గోల్కొండ కోటకి. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న, గోల్కొండ కోటకు ఎన్ని బురుజులున్నాయి? మూడో ప్రశ్న ఇది. గోల్కొండ కోటకు ఎన్ని బురుజులున్నాయి? ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకే, గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు ఉన్నాయి? ఆప్షన్స్ చూడండి ఎలా ఇచ్చారో. 85, 85, 86, 87, 88 అని ఇచ్చారు. ఓకే, గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు ఉన్నాయి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే 87 బురుజులు ఉన్నాయి. గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు ఉన్నాయి? 87 బురుజులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నాలుగో ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, గోల్కొండ కోట వెలుపలి గోడ పొడవు ఎంత? గోల్కొండ కోట వెలుపలి గోడ పొడవు ఎంత? పొడవు ఎంత? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8 కిలోమీటర్లు. రెండో ఆప్షన్ వచ్చేసి 10 కిలోమీటర్లు.
మూడో ఆప్షన్ వచ్చేసి 15 కిలోమీటర్లు, నాలుగో ఆప్షన్ వచ్చేసి 20 కిలోమీటర్లు ఇలా ఇచ్చారు. ఓకే, గోల్కొండ కోట వెలుపలి గోడ పొడవు ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 10 కిలోమీటర్లు అండి. గోల్కొండ కోట వెలుపలి గోడ పొడవు 10 కిలోమీటర్లు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, 5th వన్. ఓకే, గోల్కొండ కోటను ఏమని పిలిచేవారు? గోల్కొండ కోటను ఏమని పిలిచేవారు? ఓకే, డైరెక్ట్ జవాబు చెప్పేస్తున్నాను దీనికి. గోల్కొండ కోటను ఏమని పిలిచేవారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మంకల్ అండి. మంకల్, మంకల్ అని పిలిచేవారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, గోల్కొండ కోటను ఏమని పిలిచేవారు? మంకల్ అని పిలిచేవారు. నెక్స్ట్ 6వ ప్రశ్న. ఓకే, 6వ ప్రశ్న. గోల్కొండ ప్రాచీన కాలంలో గోల్కొండ ప్రాచీన కాలంలో గోల్కొండ ప్రాచీన కాలంలో ఏ పేరుతో వ్యవహరింపబడింది? ఏ పేరుతో వ్యవహరించబడింది? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఓకే, గోల్కొండ ప్రాచీన కాలంలో ఏ పేరుతో వ్యవహరించబడింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మంగళవరం. మంగళవరం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, గోల్కొండ ప్రాచీన కాలంలో ఏ పేరుతో వ్యవహరించబడింది? మంగళవరం. గోల్కొండ ప్రాచీన కాలంలో ఏ పేరుతో వ్యవహరించబడింది? మంగళవరం. నెక్స్ట్ 7వ ప్రశ్న. సెవెంత్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th. గోల్కొండపై తొలిసారిగా గోల్కొండపై తొలిసారిగా కోటను నిర్మించిన రాజవంశం ఏది? కోటను నిర్మించిన రాజవంశం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఓకే, గోల్కొండపై తొలిసారిగా కోటను నిర్మించిన రాజవంశం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం కాకతీయులండి. కాకతీయులు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, గోల్కొండపై తొలిసారిగా కోటను నిర్మించిన రాజవంశం ఏది? కాకతీయులండి దీని జవాబు. ఓకే, గోల్కొండపై తొలిసారిగా కోటను నిర్మించిన రాజవంశం ఏది? కాకతీయులు దీని జవాబు. నెక్స్ట్ 8వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, 8th వన్. ఓకే, గోల్కొండ కోట హిందువుల నుంచి ఏ సంవత్సరంలో చేజారిపోయింది? హిందువుల నుంచి ఏ సంవత్సరంలో చేజారిపోయింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, గోల్కొండ కోట హిందువుల నుంచి ఏ సంవత్సరంలో చేజారిపోయింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్స్ ఇలా ఇచ్చారు: 1370, 1371, 1375, 1450 అని ఇచ్చారు ఆప్షన్స్. గోల్కొండ కోట హిందువుల నుంచి ఏ సంవత్సరంలో చేజారిపోయింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 1371 అండి, క్రీస్తు శకం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 1371లో గోల్కొండ కోట హిందువుల నుంచి మరి చేజారిపోవటం అనేటువంటి జరిగింది. గోల్కొండ కోట హిందువుల నుంచి ఏ సంవత్సరంలో చేజారిపోయింది? క్రీస్తు శకం 1371. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. నైన్త్ వన్. గోల్కొండ కోటకు
గోల్కొండ కోటకు అన్నిటికంటే బయట ఉన్న మార్గం ఏది? అన్నింటికంటే బయట ఉన్న మార్గం ఏది? మార్గం ఏది? ఓకే, గోల్కొండ కోటకు అన్నిటికంటే బయట ఉన్నటువంటి మార్గం ఏది? దీని జవాబు వచ్చేసి ఫతే దర్వాజా. దర్వాజాలు కూడా రకరకాలైనటువంటి పేర్లు కలిగి ఉన్నాయి కాబట్టి గోల్కొండ కోటకు అన్నిటికంటే బయట ఉన్న మార్గం ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఫతే దర్వాజా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. గోల్కొండ కోటకు అన్నిటికంటే బయట ఉన్నటువంటి మార్గం ఏది? ఫతే దర్వాజా అనేటువంటి దర్వాజా ఉంది. ఫస్ట్ తొలి మార్గం అదే కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గోల్కొండ కోటకు అన్నిటికంటే బయట ఉన్నటువంటి మార్గం ఏది? ఫతే దర్వాజా. నెక్స్ట్ 10వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 10th వన్. ఓకే, గోల్కొండ కోటలోనికి మంచినీటిని ఏ చెరువు నుంచి ఏ చెరువు నుంచి సరఫరా చేసేవారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఓకే, గోల్కొండ కోటలోనికి మంచినీటిని ఏ చెరువు నుంచి సరఫరా చేసేవారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, 10వ ప్రశ్న ఇది. దుర్గం చెరువు. దీని జవాబండి దుర్గం చెరువు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, గోల్కొండ కోటలోనికి మంచినీటిని ఏ చెరువు నుంచి సరఫరా చేసేవారు? దుర్గం చెరువు. నెక్స్ట్ 11వ ప్రశ్న. 11th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, కుతుబ్ షాహీ కాలంలో కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ఏ విధంగా ఖ్యాతిగాంచినది? గోల్కొండ ఏ విధంగా ఖ్యాతిగాంచినది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ఏ విధంగా ఖ్యాతిగాంచింది? ఫస్ట్ ఆప్షన్ చూడండి. మొదటి ఈజిప్ట్, రెండో ఆప్షన్ రెండవ ఈజిప్ట్, మూడో ఆప్షన్ మూడవ ఈజిప్ట్, నాలుగవ ఆప్షన్ నాలుగవ ఈజిప్ట్. ఓకే, ఈ విధంగా ఇచ్చారు బిట్. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ఏ విధంగా ఖ్యాతిగాంచినది అనేటువంటి ప్రశ్నకు సమాధానం రెండవ ఈజిప్ట్ అండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ఏ విధంగా ఖ్యాతిగాంచినది అనేటువంటి ప్రశ్నకు సమాధానం రెండవ ఈజిప్ట్ అండి. నెక్స్ట్ 12వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, 12th వన్. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఎవరి కాలంలో గోల్కొండను సందర్శించాడు? ఎవరి కాలంలో గోల్కొండను సందర్శించాడు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సందర్శించాడు. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను దీనికి. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఎవరి కాలంలో గోల్కొండను సందర్శించాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా.
మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరి కాలంలో గోల్కొండను సందర్శించాడు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే 13th బిట్. ఓకే, శివాజీ గోల్కొండ కోటను శివాజీ గోల్కొండ కోటను శివాజీ గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో సందర్శించాడు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ సంవత్సరంలో సందర్శించాడు? ఓకే, శివాజీ గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో సందర్శించాడు అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి ఈ విధమైనటువంటి సంవత్సరాలు ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1674, నెక్స్ట్ 1676, 1678, ఫోర్త్ ఆప్షన్ 1680 అని ఇచ్చారండి. ఓకే, శివాజీ గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో సందర్శించాడు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఓకే, 1676 సంవత్సరంలో శివాజీ మరి గోల్కొండ కోటను సందర్శించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఆల్సో. ఓకే, శివాజీ గోల్కొండ కోటను ఎప్పుడు విజిట్ చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటి ప్రశ్న ఇది. 1676లో శివాజీ గోల్కొండ కోటను విజిట్ చేయడం అనేటువంటిది జరిగింది, సందర్శించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎవరి కాలంలో సందర్శించారనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. కాబట్టి అబుల్ హసన్ తానిషా కాలంలో. ఎవరి కాలం అండి? అబుల్ హసన్ తానిషా వీరి కాలంలో మరి శివాజీ గోల్కొండ కోటను మరి సందర్శించడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. 1676 సంవత్సరంలో అబుల్ హసన్ తానిషా కాలంలో మరి గోల్కొండ కోటను శివాజీ సందర్శించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఫోర్టీన్త్ క్వశ్చన్. ఓకే, 14వ ప్రశ్న అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, కంచర్ల గోపన్నను గోల్కొండ కోటలో బంధించిన నిజాం. గోల్కొండ కోటలో బంధించిన నిజాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. కంచర్ల గోపన్నను గోల్కొండ కోటలో బంధించినటువంటి నిజాం ఎవరు అనేటువంటి ప్రశ్న రావచ్చు. తానిషా అండి, తానిషా. దీని జవాబు తానిషా. ఓకే, కంచర్ల గోపన్నను గోల్కొండ కోటలో బంధించిన నిజాం ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం తానిషా. నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 15th వన్. ఓకే, 15వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. గోల్కొండలో తయారైన ప్రపంచ ప్రఖ్యాత కత్తులు పేరు. ప్రపంచ ప్రఖ్యాత కత్తులు పేరు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, వరల్డ్ వైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. వరల్డ్ వైడ్ ఆల్సో గోల్కొండ కోటలో ఇటువంటి తయారవుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోల్కొండలో తయారైన ప్రపంచ ప్రఖ్యాత కత్తుల పేరు ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. డెమాస్కస్ కత్తులు అండి, వాటి పేరు డెమాస్కస్ కత్తులు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఓకే, గోల్కొండలో తయారైన ప్రపంచ ప్రఖ్యాత కత్తుల పేరేంటి? డెమాస్కస్ కత్తులు. నెక్స్ట్ 16వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 16వది. ఓకే, గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రాంతం ఏది? గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రాంతం
ఏది? ఓకే, దీని సమాధానం వచ్చేసి బాలా ఇస్సార్ అండి. బాలా ఇస్సార్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గోల్కొండ కోటలో అతి ఎత్తైనటువంటి ప్రాంతం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం బాలా ఇస్సార్ అండి. గోల్కొండ కోటలో అతి ఎత్తైనటువంటి ప్రాంతం ఏది? బాలా ఇస్సార్. నెక్స్ట్ 17వ ప్రశ్న, 17th వన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, గోల్కొండ సమీపంలో ఉన్న 17వ ప్రశ్న, గోల్కొండ సమీపంలో ఉన్న 400 సంవత్సరాల నాటి వృక్షం ఏది? 400 ఇయర్స్ అండి. 400 సంవత్సరాల నాటి వృక్షం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, గోల్కొండ సమీపంలో ఉన్న 400 సంవత్సరాల నాటి వృక్షం ఏది అనేటువంటి ప్రశ్న రావచ్చు. బాబ్ అంటారండి ఆ వృక్షం పేరు. బాబ్ అంటారు ఆ వృక్షం పేరు. అదేవిధంగా బ్రాహిలి ఆమ్లిక అని కూడా అంటారు. బ్రాహిలి ఆమ్లిక అనేటువంటి పేరు కూడా ఉంది ఆ వృక్షానికి. ఆమ్లిక. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. గోల్కొండ సమీపంలో ఉన్న 400 సంవత్సరాల నాటి వృక్షం ఏది అంటే బాబ్ అంటారు ఆ వృక్షం పేరు. అదేవిధంగా బ్రాహిలి ఆమ్లిక అనేటువంటి పేరు కూడా దానికి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గోల్కొండ సమీపంలో ఉన్న 400 సంవత్సరాల నాటి వృక్షం ఏది? బాబ్ లేదా బ్రాహిలి ఆమ్లిక అనేటువంటి పేరు ఉంది. నెక్స్ట్ 18వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, 18th వన్, గోల్కొండ కోటలో అక్కన్న మాదలు నిర్మించిన దేవాలయం ఏది? గోల్కొండ కోటలో అక్కన్న మాదన్నలు నిర్మించిన దేవాలయం ఏది? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఒక గోల్కొండ కోటలో అక్కన్న మాదలు నిర్మించినటువంటి దేవాలయం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం జగదాంబ నిలయం అండి. ఓకే, దీన్ని జగదాంబ ఆలయం అంటారు. మరి జగదాంబకి ఆలయం అంటే ఆ జగదాంబకి మరి వీళ్ళు ప్రార్థనలు చేయడం అనేటువంటిది మరి ప్రాచీన కాలం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ గోల్కొండ కోటలో అక్కన్న మాదలు అనేటువంటి వారు చాలా ఫేమస్గా మరి వాళ్ళు ఆ దేవాలయాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, జగదాంబ ఆలయం. గోల్కొండ కోటలో అక్కన్న మాదలు నిర్మించినటువంటి దేవాలయం ఏది? జగదాంబ ఆలయం. నెక్స్ట్ 19వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. 19వ ప్రశ్న, ఓకే, గోల్కొండ కోటలో ఉన్న గార్డెన్ పేరేంటి? గోల్కొండ కోటలో ఉన్న గార్డెన్ పేరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నగీనాబాగ్ గార్డెన్. ఓకే, గోల్కొండ కోటలో ఉన్న గార్డెన్ పేరేంటి? నగీనాబాగ్ గార్డెన్. నెక్స్ట్ 20వ ప్రశ్న. ఓకే, 20th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 20వ ప్రశ్న, గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిన సుల్తాన్? గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 20వ ప్రశ్న, సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే, గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిన వారు ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేటువంటి ఆన్సర్ అండి దీనికి. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న. ఓకే, 21
క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఔరంగజేబు గోల్కొండ ముట్టడిలో ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడిలో ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడిలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన గోల్కొండ సేనాని ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సేనాని ఎవరు? ఓకే, ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడిలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన గోల్కొండ సేనాని ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్ రజాక్ లారీ. ఓకే, ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడిలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన గోల్కొండ సేనాని ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్ రజాక్ లహరి అనేటువంటి వారు ఉన్నారు. నెక్స్ట్ 22వ ప్రశ్న. సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 22వ ప్రశ్న. 1658లో ఔరంగజేబ్ గోల్కొండను ముట్టడించినప్పుడు ఔరంగజేబ్ గోల్కొండ కోటను ముట్టడించినప్పుడు మొఘలులతో సంధి చేసుకున్న గోల్కొండ సుల్తాన్. మొఘల్ చక్రవర్తులు అన్నట్టు మొఘలులతో సంధి చేసుకున్న గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, 22వ ప్రశ్న ఇది. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అనేటువంటి వారు ఉన్నారు. మరి ఆ సమయంలో ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న ఇది. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. 22వ ప్రశ్నకు సమాధానం అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 1658లో ఔరంగజేబ్ గోల్కొండను ముట్టడించినప్పుడు మొఘలులతో సంధి చేసుకున్న గోల్కొండ సుల్తాన్ ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. నెక్స్ట్ 23వ ప్రశ్న. ఓకే, 23rd క్వశ్చన్. ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడి సమయంలో కోట తలుపులు తెరిచి కోటను శత్రువుల పరం చేసినది. శత్రువుల పరం చేసినది ఎవరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, దీని జవాబు వచ్చేసి ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడి సమయంలో కోట తలుపులు తెరిచి కోటను శత్రువుల పరం చేసినది ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్లా పణి అండి. అబ్దుల్లా పణి. ఓకే, అబ్దుల్లా పణి అనేటువంటి వారు మరి ఇక్కడ శత్రువుల పరం చేయడం అనేటువంటి జరిగింది గోల్కొండ కోటను. ఔరంగజేబ్ గోల్కొండ కోట ముట్టడి సమయంలో మరి కోట తలుపులు తెరిచి మరి కోటను శత్రువుల పరం చేసినటువంటి మరి ఒక రకంగా దేశద్రోహి అని చెప్పొచ్చు అబ్దుల్లా పణి అని మనం ఇక్కడ
జవాబు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 24వ ప్రశ్న. ఓకే, 24th క్వశ్చన్. నయా ఖిలాగా పిలువబడే గోల్కొండ కోట నయా ఖిలాగా పిలువబడే గోల్కొండ కోట ఈశాన్య భాగాన్ని 17వ శతాబ్దంలో నిర్మించినది. 17వ శతాబ్దంలో నిర్మించినది ఎవరు? ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నయా ఖిలాగా పిలువబడే గోల్కొండ కోట ఈశాన్య భాగాన్ని 17వ శతాబ్దంలో నిర్మించినది ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, అబ్దుల్లా కుతుబ్ షా అనేటువంటి వారు మరి దీన్ని నిర్మించడం అనేటువంటి జరిగింది. నయా ఖిలాగా పిలువబడే గోల్కొండ కోట ఈశాన్య భాగాన్ని నయా ఖిలా అంటారండి. నయా ఖిలాగా పిలువబడే గోల్కొండ కోట ఈశాన్య భాగాన్ని 17వ శతాబ్దంలో నిర్మించడం అనేటువంటి జరిగింది. మరి దీన్ని నిర్మించింది ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ 25వ ప్రశ్న. 25th క్వశ్చన్. ఓకే, మొఘల్ సైన్యం ఏ ద్వారం గుండా ప్రవేశించి గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు? ఓకే, ముందే చెప్పాను, మొట్టమొదటి బయట ఉండేటువంటి దర్వాజా ఏదైనా ఉందంటే ఫతే దర్వాజా అని ముందే చెప్పాను. మొఘల్ సైన్యం ఏ ద్వారం గుండా ప్రవేశించి గోల్కొండను స్వాధీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఫతే దర్వాజా. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 18 వీడియో అండి. గోల్కొండ కోటకు సంబంధించినటువంటి పూర్తి మరి సంక్షిప్త సమాచారం ఇవ్వడం అనేటువంటి జరిగింది. 25 బిట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గోల్కొండ కోటకు సంబంధించినటువంటి బిట్స్ ఇవి. ఓకే, మొఘల్ సైన్యం ఏ ద్వారం గుండా ప్రవేశించి గోల్కొండ స్వాధీనం చేసుకుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఫతే దర్వాజా అండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.